నమస్కారములు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మనల్ని చేసే సపోర్ట్ ని చూస్తే మాకైతే ఫుల్ అంటే ఫుల్ ఖుషిగా అనిపిస్తుంది. ఇలా ఇట్లానే సపోర్ట్ చేయడం వల్ల ముందు కూడా మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాం. ఇది ఇంత మంచిగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకైతే మా స్వీటర్ భాష టీం అందరి తరపు నుంచి చాలా చాలా థ్యాంక్స్ ఉన్నా. మనల్ని ఇక మీకు ఎట్లా రుణపడి ఉండాలో నాకైతే అస్సలు అర్థమైతే లేదు. చాలా చాలా థ్యాంక్స్ ఇట్లానే సపోర్ట్ చేయాలి. ఇలాంటి వీడియో ఏంటంటే నిన్న ఉత్తర గిరాకి బట్టలు ఊర్లల్లా ఉత్తర పోతే ఎట్లెట్లుంటది ఇంకా అని నిన్న వీడియో చేసినాం కదా. దానికి మస్తు అంటే మస్తు లైక్లు వచ్చినాయి. చాలా మంది కామెంట్లు చేసిరు, అక్క పార్ట్ 2 కంటిన్యూషన్ తీయవా ప్లీజ్ ప్లీజ్ అంటే ఇక మనల కోసం చెప్తే చేయకుండా ఎట్లుంటుందని చెప్పి సరే అదే పార్ట్ 1 ఎట్లుందో అది ఇంట్రెస్టింగ్ గా చాలా ఎంటర్టైన్మెంట్ తో ఈ వీడియో ఉంది చూద్దురా. ఇక ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరులా. ఇక మీరు చేసే లైక్లు కామెంట్లకు చూసి అయితే మా పెంటాక మస్తు మురుస్తుంది. వీటికి కామెంట్లకు రిప్లై ఇస్తుంటే కూడా చాలా సంతోషంగా ఉందంట ఆమెది. అవ్వులా మనలు చేసే కామెంట్లకు రిప్లై ఇస్తుంటే అయితే నా సొంత వాళ్ళతో దగ్గరలతో మాట్లాడినట్టే అనిపిస్తుందిలా. మీరు ఏమనుకున్నా సరే నా మనసులో నా మాట చెప్తున్నా. సరే కానీ వీడియో చూద్దాం పదండి. ఈ బట్టలు పాడగాను ఎందుకు తెచ్చి పాడైననో ఏమో అందరు ఉద్దరనే తీసుకొని కలగబడుతుర్రు. ఇక నేను ఉద్ధరిస్తే ఇక 1,00,000 రూపాయలు ఎట్లా జమ చేసినట్టు ఎట్లా గిరాకైనట్టు ఏం కథను ఏం అర్థమైతలేదు నాకు. నా మొగనికి ఏం చెప్పాను ఏం కథను. ఇక ఉద్ధరణ పోయినాయి అంటే ఇక నన్ను 20,000 తట్టే ఉండు. ఏం చేయాలను? ఈ ఉద్దర తీసుకున్న వాళ్ళకు సిగ్గు ఏమనిపించదు. అమ్మ ఈమె పైసలు పెట్టే తెచ్చింది ఉద్దర పెట్టేక తీసుకుపోవాలి ఎట్లా వెళ్తుంది మాకు అని ఇంత నన్ను ఆలోచించారమ్మ మనుషులు. ఇంకేమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడినామనుకో ఉద్దరియ్యను పొర్రి అని అంటే ఏమో నువ్వు కాకున్నావు ఇంకా ఊళ్ళో ఎవ్వరు లేరమ్మా అని సూట్ పోట్ మాటలని తిట్టిపోతారు. ఇంకా మీరంగా మాటలు పడాలమ్మా ఈ ఊరతోని. ఏం చేయాలో ఏం కథనో నాకేం అర్థమైతలేదు. ఈ గిరాకు సల్లగుండా బట్టలు లేకుండా నన్న ఉత్తగానే ఉండలేదు. తెచ్చి ఆగమైతుంది నా బతుకు. ఇక గిట్నే ఉంటే ఇక కాని పని కానీ ఇంకా సురేఖ కన్నా ఫోన్ చేసి మాట్లాడతా. మంచిగానే తీసుకుంటుందిరా తీసుకున్న కాడికైనా. ఇక మిగతాలంటావా వస్తారా అని తీసుకుని లేకపోతే లేదు. దానికైతే ఫోన్ చేసి చెప్తా. వాళ్ళ ఇంటి పక్కల్లో కూడా మంచిగా కిరాయికి ఉంటారు, వాళ్ళు బాగానే కొంటారు. ఫోన్ చేసి చెప్తా ఏమంటుందో. హలో బుజ్జి సురేఖ, నేను రాసరితక్కని మాట్లాడుతున్నా. చీరలు తెచ్చినమ్మా నిన్న పట్నం పోయి తెచ్చిన. ఇక మంచి మంచి చీరలు ఉన్నాయి రా, సన్న చీరలు ఉన్నాయి, ఫ్యాన్సీ చీరలు ఉన్నాయి, పట్టు చీరలు ఉన్నాయి. మంచి మంచి క్లాత్ పట్టుకొచ్చినమ్మా జర చూసి తీసుకుందరా. నచ్చితే మీ ఇంటి పక్కల మీ ఆడకట్టలకు ఎప్పుడు ఇట్లా తీసుకురా. నచ్చితే తీసుకుంటారేమో. మంచి మంచి క్లాత్ తెచ్చిన మమ్మీ. సరే రా దబ్బిన రాజీ. ఓ సరే తక్క ఎప్పుడు తెస్తే బట్టలు నిన్నమో నమ్మకపోతేవా ఉత్తగానే ఉంటివి ఇంట్లో. ఓయమ్మో ఏకదం సెల్ఫులు నిండా నింపిందమ్మా చీరలు. ఎప్పుడు పట్టుకొచ్చినవక్క? ఓ పోరికి ఇప్పుడే ఫోన్ చేస్తే నిమిషం లాలిర్రేమేమ్మా. జర పని ఉండి ఊళ్ళో పోతున్నాం అక్క. ఇక పోతుంటే నువ్వు ఫోన్ చేసినావు. ఇక గట్టి పోతున్నాం కదా చూసిపోదా ఏమి చీరలు తెచ్చిందో అని వచ్చినాము. ఓ గట్లనా, నేను అదే అనుకుంటున్నా. ఫోన్ పెట్టేసింది ఆలస్యమే లేదు. ఇక రాలేరేమ్రా అని అనుకుంటున్నా. చూడరు మమ్మీ మంచి మంచి చీరలు తెచ్చిన. ఏం చూపియాలి చెప్పండి. ఏమేమి తెచ్చినావు చూపి అక్క. అదొక మోడల్ చూపి నచ్చితే తీసుకుంటాం గానీ. ఇక అమ్మాయి ఇవన్నీ పట్టు చీరలు మంచి మంచి పట్టు చీరలు మెత్తగా ఉంటాయి రా. కట్టుకుంటే ఇంత ఉచ్చుకోవో ఎట్లా పోసిన సింగులు అట్లనే ఉంటాయి మమ్మీ. ముద్దుగా ఉంటాయి. చూడరు పట్టుకొని చూడరు బట్ట. ఇక పట్టుకొని చూసుడేందక్క, దూరంగా చూస్తేనే అర్థమవుతుంది ఆ బట్ట సంగతి ఏందో. సరే కానీ ఇంకా పచ్చ కలర్ది కడదే. అయ్యో చీర చూడక ముందుకే బాగానే ఉందంటున్నావు, పచ్చ కలర్ది కడదే అంటున్నావేంది? రేటు మాట్లాడరాదు ముందు కథ. అయ్యో మనకు తెలియంది ఏముంది, 1,000-1,500 ఉంటది కదా చీర. అవు కదా అక్క? ఇక్కడ చెల్లె అది మంచి ఫ్యాన్సీ పట్టు చెల్లె. 4,000 తక్కువ ఇయ్యారేమ్మా బయట. 3,000కి ఇస్తా తీసుకో. అంత తక్కువ ఉంటాయమ్మా. ఓ నువ్వు మస్తు చెప్తావు చెప్పమంటే గాని 4 చీరలు తీసి పెట్టు. మా అక్కకు మా చెల్లెకు అందరికి తీసుకుంటా. ముద్దు కొడుతున్నాయి చీరలు. ఇంకా సన్న చీరలు చూపి అక్క. సరే తీసుకున్నాక రేటు ఏదాం తీయగాని అగో నీ ముందటేసి చూడు. గవే 8 చీరలు సన్న చీరలు తెచ్చిన మెత్తగా ఉంటాయిరా. ముద్దుగుంటాయి కట్టుకుంటే. చూడు ఒకసారి బట్టలు చూసి మాట్లాడు. అవుగా ఇవి కూడా ముద్దుగానే ఉన్నాయి, కట్టుకుంటే బాగా కుడతట్టున్నాయి అక్క. ఇక పువ్వు అంతా ఒక తీరే ఉన్నాయి. 8 కలర్లే వేరు వేరు ఉన్నట్టే. అవు కదక్క? అవురా పూలు వచ్చి జాకెట్ ఇట్లా ముద్దుగా చిన్న చిన్న పూలు వేసి ఇచ్చిండ్రా. బాగా కుడుతుంది బుగ్గలు పెట్టి కుట్టించుకుంటే. తీసుకో ఏదో ఒకటి నచ్చింది. ఇక నచ్చింది ఏముంది కానీ 8 చీరలు కావాలక్క నాకు. జర దావతుంది. 8 చీరలు పక్కకు పెట్టు. ఒక పట్టు చీరలలో 4 చీరలు పక్కకు పెట్టు. అమ్మ మా చెల్లె బాగానే గిరాకు చేస్తుంది రొయ్యలు. అవు సుజాత నువ్వు మా చెల్లె పెట్టొచ్చినావు, మరి గిరాకు చేయవా? ఉత్తగానే ఊరు ఆడుకుంటా నిలబడ్డావు. ఏం కావాలి చెప్పు నీకు? మా దగ్గర మంచిగానే ఉంటాయిరా.
నువ్వు అడిగిన రేట్కి ఇస్తా కానీ చెప్పు ఏం కావాలి. నాకు చీరలు వద్దాక మొన్ననే మస్తు చీరలు కొనుక్కొచ్చుకున్న పట్నం పోయి జాకెట్ పీస్లు ఏమనంటే చూపి రాదు, నీ దగ్గర ఉంటాయా జాకెట్ ముక్కలు? ఎందుకుండే రాగు బిడ్డ బిడ్డకే తెచ్చిన ఆగు చూపిస్తాగు. మంచిగా వచ్చినాయి పట్టు దాంట్లో ఇట్లా జాకెట్ పీసులు వచ్చినాయి చూపిస్తాగు. పోయి మమ్మీ నీ ముందట వేసిన ఏడు కలర్ కలర్ జాకెట్ పీసులు ఏ పట్టు చీరకు పాతకాలం పట్టు చీరలకు కూడా ఇవి వేస్తే ఉత్తు కొడుతున్నాయిరా. అందరు తీసుకోపోతురు బిడ్డ బిడ్డకే తీసుకోపోతురు కానీ నేను 8-9 పట్టుకొచ్చిన. నీకు నచ్చిన కలర్ తీసుకో మమ్మీ తక్కువకి ఇస్తా గానీ. ఓ గివ్వా బాగానే ఉన్నాయి కానీ ఎంతకి ఇస్తావక్క మరికి జాకెట్ పీసు? ఏది తీసుకో 200 ఓ అమ్మకి 200? మొన్న మాంగళ్య షాపులో 150కి ఇచ్చిన్నాడు. నువ్వు అంత పిల్లని చెప్తున్నావమ్మా? మాంగళ్య షాపుని బట్ట ఇంత మంచిగా ఉండదు తల్లి. అది వేరుంటది ఇది వేరుంటది. నేను ఫస్ట్ క్వాలిటీ తెస్తా. అమ్మో అంత ఒకటే తీయి, నువ్వేమి ఎక్కువ వాడేమో తక్కువ తేడు కానీ 150 ఇస్తే ఇక నువ్వన్న మాట కాదు నేనన్న మాట కాదు కానీ 180 రూపాయలు ఇస్తా చెల్లి తీసుకో. మరి అంతకు తీసుకో ఇస్తా గానీ. ఇక నువ్వు అన్న కాడికి కాదు కానీ 150 రూపాయలు లెక్క అయ్యి ఇవి 8-9 పీసులు ఉన్నాయి అవన్నీ తీసుకుంటా. జర తక్కువ చేసి అక్క అన్ని నేనే తీసుకుంటా. గట్లా మాట్లాడుతున్నావు? నువ్వు 1 తీసుకో 2 తీసుకో 10 తీసుకో చెల్లె. ఎన్ని తీసుకున్నా గదే రేట్లా. నాకు పడని ఏం చేయాలి చెప్పు. పడకుండా ఇద్దునా చెప్పు. పుణ్యానికి నేను లాస్ అవుతాను కారా. ఇక సరే దీనికి పడదంటున్నావుగా పక్క పెట్టి ఇవన్నీ నాకు కావాలి కానీ ఇంకేమున్నాయి సన్న చీరలు ఉంటే చూపి మా అక్కకు. పోయిరా మీ ముందట వేయలేనంది చీరలు గవే సన్న చీరలు మెత్త చీరలు గవే తెచ్చిన. మళ్ళీసారి పోయినప్పుడు పట్టుకొస్తా గానీ 8 చీరలు ఆమెకే కావాలంటే ఇంకేమున్నాయమ్మ నా దగ్గర అన్ని అయిపోయాయి. సరే కానీ ఏమేమి కావాలో పక్క పెట్టుకోరా లెక్క చేస్తా. అమ్మో నీవేమో 8,000 చిల్లర అయినాయిరా. సుజాత నీవేమో 1,250 రూపాయలు అయినాయమ్మా. ఇవి ఇచ్చి కవర్లు వేసుకొని తీసుకుపోయి ఇక వాళ్ళొకరు వీళ్ళొకరు వస్తారు. ఏమేమి తీసుకోరు సుజాత సురేఖ చూపి అని అంటే చూపించినల్లా ఏది నాకు కావాలి ఆమెకు మళ్ళీ సార్ తెచ్చి అని తీసుకొని పోతారు. ఏం చెప్పాలి చెప్పు. అలాగే పైసలు ఇచ్చి తరపున తీసుకోవరమ్మా. ఓయమ్మా ఈ వీటికి 8,000 చిల్లర అయినా తల్లి గంత పిరం చేస్తున్నావు లెక్క. నేను అన్నకాడికి చెయ్యి 3,000 వేసుకున్నావు చీరలకు. అరే అందరికి ఎట్లా ఇస్తే నీకు ఎట్లా ఇస్తున్నానే. నీకేమైనా ఎక్కువ ఇస్తున్నానా వాళ్ళకి ఏమైనా తక్కువ ఇచ్చినానా చెప్పు. అందరి లెక్క నువ్వు ఇక నాకు పడది నేను ఎట్లా ఇస్తా చెప్పు తక్కువకు. నాకు పడ్డ కాడికే లాభం అటో ఇటో అనుకుంటా సూచిస్తా కానీ తమం ఎక్కువ చెప్పా తమం తక్కువ దించా. తీసుకో కరెక్ట్ లెక్క చేసినా కానీ. ఓయమ్మ 8,500 అయితే నేను ఇయ్య తల్లి 7,000 ఇద్దాం అనుకుంటున్నా. తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు. 7,000 కాచెల్లి 8,000 అని నాకు పడదమ్మా. కింది చీరలు తీసుకున్నావు మళ్ళీ వద్దంటే గిరాకు పోయి పాడవుతుందేమో. సరే నువ్వు అన్నమాట కానీ నేను అన్నమాట కాదు కానీ 7,500 ఇచ్చి తీసుకోపోతల్లి. సరే అన్ని పక్కకు పెట్టు. ఇప్పుడు తీసుకోపోతా కానీ ఇప్పుడు నా దగ్గర 1,000 రూపాయలే ఉన్నాయి. ఇక విచ్చి తీసుకోపోతా. ఇక బోని పూట వచ్చినట్టున్నా 1,000 రూపాయలు చేతిలో పెడతా. ఇక మిగతా అన్ని వచ్చే నెల ఇస్తా. ఏంటి 1,000 బిల్లు చేసి ఉత్తర పెట్టి తీసుకుపోతావు. ఎట్లా కనిపిస్తున్నారా నీకు నేను? ఊర్లో బట్టలు ఉడుస్తాడు. ఆ బట్టల దగ్గర చుట్టుముట్టి నగదు పెట్టి తీసుకుంటారుగా. అంటే ఆ దగ్గరనేమో ముద్దుగా ఉంటాయిగా నా దగ్గరేమో ముద్దుగా ఉండయా. అవన్నీ కాదు కానీ ఉద్దర అయితే నేను 1 రూపాయి ఉద్దర పెట్టనియ్యా. ఇక మీ ఇష్టం ఉంటే తీసుకోరి లేకపోతే లేదు ఆడ పెట్టుకోరి. అయ్యో గట్లా మాట్లాడుతున్నావేమ్రా. ఇక మేము ఊరు ఇసి తెంకపోతాం రా ఎక్కడన్నా. తమాము ముఖం చూడకుండానే మాట్లాడుతున్నావుగా. మరేంది నేను పుణ్యానికి పెట్టి నేనే 1,50,000 పెట్టి బట్టలు తెస్తే అందరు ఎవ్వరు చూడు ఉత్తర గిరాకే వచ్చి పాడవుతారు. నేను ఫోన్ చేసింది తప్పైనట్టుంది. ఏం గిరాకరా నాయన ఊర్లలో అమ్ముకోలేకపోతున్నా. అరే మొత్తం ఉత్తగానే ఇయ్యమంటలేం చెల్లి. వచ్చేది ఇస్తాం రా. ఇప్పుడు బిల్లు వల్లేదు పైసలు రాగానే వచ్చి ఇచ్చిపోతాను తీయి. మొత్తం ఉద్దరనే పెట్టి తీసుకుపోతున్నట్టు మాట్లాడుతున్నావు. 1,000 రూపాయలు పడరాదు. బోనిపూట ఉత్తగా ఇట్లా తీసుకోవాలని 1,000 రూపాయలు ఇస్తున్నా. తీసుకోరాదు. ఏమొద్దు నువ్వు వద్దు. నీ 1,000 రూపాయలతో కానీ నా చీరలు నా కాడ పెట్టిపోతాండి. ఉద్దరిచ్చి వచ్చి నేను గుండు కొట్టుకుంటే ఉన్నా ఆఖరికి. అవు సుజాత నువ్వు జాకెట్ పీసులు తీసుకున్నావు. నీవు కూడా ఉద్దరినాయా తల్లి? ఇంత బండలే తీసుకుని ఆడ పెట్టుకురు పక్కకు కానీ. అవ్వక్క మరి ఇప్పుడు పైసలు ఏమి ఉంటాయి చెప్పు. నగదంటే నువ్వు ఫోన్ చేసి రమ్మంటివి. ఏ ఉద్ధరిస్తట్టుందని దవదబా ఊరికొచ్చినాము. ఇప్పుడు నగ తీయాలంటే ఏంటికని వస్తాయి చెప్పు. నెలకి ఇచ్చుకుంటూ పోతాము. ఇక రాదు అన్నీ ఎన్నో చేత పెట్టిపోతాం కానీ. ఓయమ్మ ఫోన్ చేసి చెప్పిందే తప్పైనట్టుందిగా చెల్లి. మీకు మీ దండము మీ పైసలకు దండం మీకు దండము ఈడ్చిపెట్టి వెళ్ళిపోతాయి. నా బట్టలు నాకు ఆడ పెట్టుర్రి. మీతో నొరలేను చెయ్యలేను. నీకు ఇట్లా ఉద్ధరించుకుంటా పోతే ఇక నా బతుకని తాగమైతే ఉంది. ఇప్పుడు నా మొగడు వచ్చింది అనుకో బట్టలన్నీ కాలేని పైసలేమే గల్లో ఇంత నిండలేదు అని జాగ్రత్త మలిపి కొట్టనే కొడతాడు. అందుకేం చెప్పుకోవాలి నేను చెప్పుర్రి. ఏమో తల్లి మీకు దండం పెడతా పోర్రి అమ్మా.
ఇక ఊర్లోకి బట్టలు వస్తాడు దాని దగ్గర తీసుకోపోయి మంచిగా ఇస్తాడు. ఓ అమ్మో, నీ అసంటోళ్ళు బట్టలు అమ్మకి ఇక బాగానే ఉందమ్మా, మంచిగానే గిరాకీ అవుతుంది. కానీ ఉద్దరి కూడా ఎవరు కొంటారమ్మా ఈ ఊర్లల్లా? అంత నగతే ఇచ్చుకుంటూ పోతారు. అమ్మ బాగుందమ్మా నీ వ్యాపారము. కొనని కొనకపోని నా సొంటికి పోతాను ఉంటుంది. ఇక అప్పటిదాకా అమ్ముకుంటా లేకపోతే ఎవరికన్నా దానం అన్న చేసేస్తా కానీ మా ఈ ఊర్లలో అమ్ముకోవాలంటే నా వల్ల కాదు తల్లి. ఇప్పటికే నా బుక్ చూడుకొని ఎంత ఉందో ఒక్కొక్కరు 9,000 10,000 బిల్లు చేసిరు కానీ ఒక్కటి కూడా ఒక్క రూపాయి ఇచ్చిపోదు. అందుకే వ్యాపారం చేయొద్దురా నాయన దండమని బంద్ చేసుకుంటే ఒకటి వచ్చి చీరలు చేయరాదు, తెచ్చే చీరలు మంచిగా ఉంటాయి. ఇక బయట ఎవరికో పెట్టే బదులు నీకే పెడతాంగా మన ఊరోళ్ళం అందరం అంటే దాని మాటలు నమ్మి ఇంకో దాని మాటలు నమ్మి ఇట్లా మోసమైన తల్లి ఎవర్రి. సరే అమ్మ పోయేస్తాము, నీ దగ్గరికి గిరాకు వచ్చినట్టే నువ్వు అమ్ముకున్నట్టే ఇట్లా ఉద్దరి ఒకటి ఏం మంచివమ్మ నువ్వు. ముఖాలు చూడనట్టే మాట్లాడుతున్నావు. పొద్దుగా లేచి ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేటోళ్ళు ఏమో వీరా ఇచ్చటోళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నావేందమ్మా? ఊర్లలో ఇట్లా మాట్లాడితే నడవ చూడు. నేను గిరాకు కాదు పాడగాదు ఎవరు రారుకో. మీ అసంటలు వచ్చినా రానట్టే గాని పొర్రమ్మ పొర్రి. ఏం గిరాకీ చల్లగుండా పోయమ్మో. ఈ గిరాకుతో నెత్తినొచ్చి పాడైతుందమ్మా. ఈ బట్టలు పాడగాను ఊకరన్న తెస్తే ఆ పెంటమ్మ ముందుగా ఏం గిరాకీ చేసిందో గాని ఇక గట్నే అవుతుంది. మొదలు వచ్చిన లెక్క వేస్తే ఇక అతనే నడుస్తుంది కథ. అందుకే మొట్టమొదలు నువ్వే వచ్చిన పెంటమ్మ జర గిరాకీ చేసుకో, బోని పూట ఎన్నో ఇచ్చుకో అంటే మళ్ళీ వస్తాను అక్కడనే వీకింది ఇంకా రాలేదు. ఈ యువత చూడు ఉద్దరిని అడిగిపోతుంది. ఈ వ్యాపారం చేసుకుందునా మూసుకొని వందునా ఏం అర్థమైతలేదమ్మా నాకు. ఇంకా వచ్చిన సప్లాక్ టూకోకుండా ఇక అమ్మ నగతే పెట్టుకున్నట్టు గవి చూపి ఇవి చూపి ఇవన్నీ తీసుకుంటా ఇవన్నీ నాకే కావాలని అక్కడ పడ్డ షాపులు చేస్తారు. అక్కడ పడ్డట్టు అవో ఇన్ని తీసి పెట్టుకుంటారు ఇంకా పక్కకు నగదు ఇచ్చే పిల్లల లెక్కనే. ఇవి తీసి పెట్టి నాకైతే నడుములు గుంజుతున్నాయి. వంగాలేమ్మా ఇవి తీసి పెట్టాలి మళ్ళా చదువుకోవాలేమో ఏమో ఊకనన్నా తెచ్చిన కాదమ్మా. వచ్చినట్టు ఒక తల్లి యాదులనే ఉన్నావు అమ్మా. ఎక్కడ పోయినావు? బోని పూట ఉద్దర పెట్టకక్క నీ ధనమని చేస్తా అంటే మళ్ళీ వస్తా చెల్లె పైసలు ఇంకున్నాయని అక్కనే వీక్తివి. ఇప్పుడు కనిపిస్తున్నావు. ఏ జర ఇంటికి చుట్టాలు వచ్చే చెల్లె వాళ్ళకి ఇలా అవి సదిరి పెట్టి జర లేట్ అయింది కానీ పైసలు లేవు చెల్లె. ఇక మా ఆయన అడిగి వచ్చినా పైసలు లేవే ఎందుకు ఉద్దర పెట్టి తీసుకురాపో ఆ పొల్లకు నా పేరు చెప్పు పైసలు రాగానే ఇస్తానని చెప్తుండు. మీరు ఇయ్యరాదమ్మా నీకు పుణ్యం ఉంటుంది కానీ ఇక బయట ఏడుపోయి తెచ్చుకోవాలి చెల్లె. పట్నం పోయేంత శాత కాదు నాకేమో. ఇక పట్నంలో కోత వీటిలో నగతే పెట్టి తెచ్చుకోవాలి. ఉద్దర పడిస్తారా? ఇక ఊర్లోనేమో నువ్వు మంచి మంచి బట్టలు అమ్ముతావు. ఉద్దరనో సద్దన్న నీ దగ్గర తెచ్చుకొని నెలకి ఇన్ని కట్టుకుంటూ వస్తాము. ఇక తీరిపోతాయి. ఇక పట్నం పోవాలంటే ఓ అమ్మ ఒక్క రూపాయి తక్కువ చేయడానికి అన్ని నగ తెచ్చి తెచ్చుకోవాలి. ఇక మన వల్ల ఏదైతే చెల్లె జీడిగా రాదమ్మ దావుతుంది దావుకోవాలి. ఇక పట్టు చీర ఇప్పుడు ఇస్తే పట్టించుకొచ్చుకుంటా. నువ్వేమన్ననుకో పెంటక్క నేను ఉద్దరైతే ఇయ్య తల్లి. ఇట్లా వచ్చిన వాళ్ళందరికీ ఉద్దరించుకుంటా పోతే నాకేం మిగులుతాయి చెప్పు. అరే మొత్తం ముఖం చూడకుండానే మాట్లాడతావేమ్రా? ఊరులని ఇట్లా చూడవు. మేమేమన్నా ఊరిసి పెట్టిపోతాంరా? వచ్చే నెల ఇస్తామంటే పోయమ్మ మా మాట కేర్ చేస్తలేవు నువ్వు. కేర్ చేసుడు కాదక్క నేను ఇట్లా పైసలు మోసే తెచ్చుకున్నా కదా ఉద్దరియాలంటే నాకెట్లా వెళ్తాయి చెప్పు. నేను ఆ మొగడు వచ్చి జాగ్రత్త మలిపి ఒట్టనే కొడతాడు. ఏ చిన్న పని చేస్తా అని చెప్పిపోయిన పోతే అప్పుడే ఉద్దరిచ్చినాం అనుకోని. ఇంతకుముందు నా ఖాతా బుక్ చూడుకో అక్క వేలు ఉన్నాయి. ఏం చెప్పుకోవాలి చెప్పు. చెప్తే సిగ్గుపోతుంది కానీ నువ్వు 4 సంవత్సరాల కింద 2 చీరలు తీసుకున్నావు. అవిటి ఒక్క రూపాయి ఇవ్వకపోతుంది. నేను అడిగినప్పుడల్లా రేపిస్తా మాపిస్తా అంటే అక్కడనే పోతావు. ఇక ఇప్పుడు అడుగుతామంటేనేమో ఇక్కడ విషయం లే అని మాట్లాడతావు. ఇక నేనే ఉత్తదాన్ని అయితా. ఏం చెప్పుకోవాలి చెప్పు. ఎవరికి చెప్పుకోవాలి చెప్పు నా బాధ. అవుగా నీకు జాతీయ బట్టలు ఎప్పుడు తెచ్చిన చెల్లి నాకు చూపించకపోతేవి. మంచి మంచివన్నీ దాచిపెట్టుకున్నావు. ఆన్లైన్లో నీ దోస్తులు స్థలం చూపిస్తున్నట్టున్నావుగా అమ్మ. ఈ మాటలకైతే ఏం తక్కువ లేదు కానీ జాకెట్ బట్టలు చూపిస్తా అన్ని చూపిస్తా కానీ నగతిస్తే ఏవైనా చూపిస్తా అక్క నీకు. అవ్వమ్మ మేము నగతిచ్చాము కదమ్మా. ఇక నీ దోస్తులు ఆన్లైన్ ఉంటారుగా వాళ్ళు వచ్చినట్టు వాళ్ళకి మంచి మంచి జాకెట్ ముక్కలు తీసి చూపించినావు. నేను ముందుగా వస్తే ఏమేమి తీసినావు చెల్లె చూపి ఏమేమి తెచ్చినావో తీసుకుంటా అంటే ఇవే తెచ్చినాక సన్న చీరలు పట్టు చీరలు అవే నా ముందట వేస్తేవి. ఈ జాకెట్ బట్టలు చూడ ఎంత ముద్దుగున్నాయి. మంచి మంచి అన్ని దాచిపెట్టుకున్నావు. దాచిపెట్టుకున్నాను ఏం చేసుకున్నావు కానీ నువ్వు నగతిస్తేనే బట్టలు ఇస్తాక లేకపోతే ఇచ్చించువో నాకు దమా ఖరాబ్ అయి పాడైతుంది. అరే ఉత్తగానే దమాకి ఎట్లా ఖరాబ్ చేసుకుంటారా నువ్వు? పైసలు ఏమంటే ఈయనవేందమ్మా నువ్వు. ఇప్పుడు జాకెట్ పట్టించుకున్నావు. జాకెట్ కుట్టుకుని 250 రూపాయలు తీసుకుంటా. ఆమెకేమిద్దును నేను ఊరికి పోయి ఊరి కాడ ఖర్చులు ఏం చూసుకున్నాను. అన్ని పైసలు నీకు ఇచ్చిపోతే చెప్పు. అరే నీ ఖర్చుల కోసం మరి నాకు ఉద్దర పెట్టిపోతావా? జాకెట్ ఆమెకి ఉద్దర పెట్టిపోరాదు. నువ్వు ఊరికి పోకపో నాకేది కానీ నాకైతే నా పైసలు నాకు ఇచ్చిపో. నువ్వు
ఊరికి పోతావా ఉపాసం ఉండి ఇంట్లో పంతావా నాకేం అవసరం లేదు కానీ నా దగ్గర బట్టలు తీసుకున్నప్పుడు పైసలు నగ తెచ్చి తీసుకోవు. గాలకేం కట్టాలి గీడేం చేయాలంటే నేనేం చేయాలి చెప్పు. నేను ఇంక నీ మీద ఇస్తున్నా చెప్పు నీకు పైసలు. అమ్మ పోరి తమ ముఖం చూడకుండానే మాట్లాడుతుందమ్మా. ఇక ఇదే మన వీడియో నచ్చింది అనుకుంటున్నా. కంటిన్యూషన్ పార్ట్ కావాలంటే కూడా కింద కామెంట్ చేయాలి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఈ కథ. వీడియో చూసినాక లైక్ కొట్టకుండా పోకురులా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లా కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా వేరే కంటెంట్ కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి. మేము పక్కా మీకోసం తీసుకొస్తాం. సరేనా? మళ్ళీ మరొక మంచి వీడియోతో రేపు ముందుకు వస్తాం. బాయ్ బాయ్.